హాయ్ గైస్, నా పేరు పవన్. వీడియో వస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో నిన్నైతే మనకి రియల్మీ లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. సో ఆ లాంచ్ ఈవెంట్లో చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ 7i కానీ, అలాగే రియల్మీ ఫస్ట్ టీవీ, ఎస్ఎల్ఈడి టీవీ అయితే లాంచ్ చేశారు. సో మాకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే కూడా లాంచ్ చేశారు, సౌండ్ స్పీకర్ ఎక్సెట్రా. ఈవెంట్ అయితే కవర్ చేయలేకపోయినాను వీడియోలో అయితే. సో ఈరోజు చూసుకుంటే మనం ఆ టీవీని అయితే కంపేర్ చేద్దాం గైస్. అయితే రియల్మీ 55 ఇంచెస్ 4K ఎస్ఎల్ఈడి. సో ఈ టీవీని మనం కంపేర్ చేద్దాం. మనకి బడ్జెట్లో ఎంఐ 4X Pro అయితే సేమ్ ప్రైస్ రేంజ్కి అయితే వస్తుందన్నమాట. సో ఈ రెండిట్లో మనకి ఏది బెటర్ అవుతుంది, ఏది తీసుకుంటే బాగుంటుంది అనేసి ఈ వీడియోలో అయితే నేను స్పెక్స్ అయితే కంపేర్ చేస్తాను. ఒకవేళ మీరు రియల్మీ టీవీని తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం వీడియోని అయితే మీరు చివరిదాకా అయితే చూడండి గైస్, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే అదే ప్రైస్ రేంజ్లో మనకి నోకియా టీవీ అయితే కూడా కాంపిటీషన్ అయితే ఉంది. సో దానిపైన కూడా మీకు కంపారిజన్ వీడియో చేయాలని అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి కామెంట్ చేయండి. మేబీ నేను నెక్స్ట్ వీడియోలో కంపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ చూసుకున్నామంటే అయితే రియల్మీ 55 ఇంచెస్ ఎస్ఎల్ఈడి. సో అసలుకి ఎస్ఎల్ఈడి అంటే ఏంటి అనేది అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, తర్వాత కంపారిజన్ చేద్దాం అనమాట. సో ఎస్ఎల్ఈడి అంటే ఏం లేదు గైస్, ఇది మనకి క్యూఎల్ఈడికి అడ్వాన్స్ స్టేజ్లో అయితే ఉంటుంది. సో బేసికల్గా మనకి దీంట్లో ఏంటా వర్క్ జరుగుతుందంటే మాత్రం మనకి క్యూఎల్ఈడి చూసుకున్నామంటే బ్లూ లైట్, అలాగే మనకి క్వాంటమ్ డాట్స్ మీద అయితే వర్క్ అయితే జరుగుతుంటుంది. సో దీని మీద మనకి బేస్ అయ్యి మనకి పిక్చర్ అయితే కనబడుతుంటుంది అనమాట. వేరే కమింగ్ టు మనకి ఎస్ఎల్ఈడిలో చూసుకున్నామంటే ఎస్ఎల్ఈడిలో మనకి ఇన్బిల్ట్గానే అయితే ఆర్జీబీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి అయితే బయటకు వచ్చే పిక్చర్ లైట్, వైట్ లైట్ కానీ లేదంటే కలర్ లైట్స్ ఏవైతే ఉంటాయో అయితే మనకి అవుట్ ఆఫ్ ది డిస్ప్లే పైన అయితే కనబడుతుంటాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి క్యూఎల్ఈడిలో ఏదైతే బ్యాక్ లైట్ అయితే మనకి బ్లూ కలర్ లైట్ ఉంటుంది కదా, సో దీనివల్ల మనకి అయితే బ్లూ కలర్ లైట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే క్వాంటమ్ డాట్స్ అయితే కూడా ఉంటాయి. ఎస్ఎల్ఈడి అయితే ఇంత పెద్ద పంచాయతీ అయితే ఉండదన్నమాట, డైరెక్ట్ ఆర్జీబీ లైట్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. సో దీనివల్ల మనకి బ్లూ కలర్ లైట్ని అయితే మనం ఎక్కువ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఎస్ఎల్ఈడి వల్ల మోస్ట్ ఆఫ్ ది యూజెస్ ఏవైతే ఉంటాయో, సో నార్మల్ టీవీతో కంపేర్ చేసామంటే మనకి ఎస్ఎల్ఈడిలో చూసుకున్నామంటే 108% వరకు అయితే మనకి అల్ట్రా వైడ్ గ్యామెట్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి వైడ్ యాక్యురేట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ టీవీ అనమాట, ఇది మనకి లో బ్లూ లైట్ని అయితే సర్టిఫికేషన్ అయితే పొందింది. ఒకవేళ మీరు బ్లూ లైట్ ఎక్కువ మీ కళ్ళకి అఫెక్ట్ చేస్తున్న మాత్రం ఈ సర్టిఫికేషన్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి అయితే ఎస్ఎల్ఈడి అయితే మాత్రం. బట్ పిక్చర్ క్వాలిటీలో చూసుకున్నామంటే నేను చూసిన రివ్యూస్ ప్రకారం ఏదైతే మనకి ఓఎల్ఈడిలో సంబంధించిన పిక్చర్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది ఎస్ఎల్ఈడితో కంపేర్ చేస్తామంటే. ఎంఐ టీవీ 4X Proని అలాగే రియల్మీ 55 ఇంచెస్ ఎస్ఎల్ఈడిని అయితే కంపేర్ చేద్దాం. రెండిట్లో మనకి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడతామంటే రెండిట్లో మనకి సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. రియల్మీలో మనకి మాలీ 470 జీబీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఐలో చూసుకున్నామంటే మాలీ 450 జీబీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఐలో చూసుకున్నామంటే 1.5 GB ర్యామ్తో అయితే వస్తుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొస్తున్నారు. మనకి ఎంఐలో చూసుకున్నామంటే 2 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ ప్రకారంగా చూసుకున్నామంటే రెండిట్లో మనకి సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మీరు గేమింగ్ కన్సోల్స్ కానీ కనెక్ట్ చేశారు కానీ నో ప్రాబ్లం అయితే ఉంటుంది. అలాగే ర్యామ్ ప్రకారం చూసుకున్నామంటే సో ఈసారి రియల్మీ అనేది మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే పెంచింది. అయితే మనకి 16 GB వరకు అయితే తీసుకొస్తుంది. మనకి రెడ్మీలో ఇప్పటికి మనకి 8 GB ఆఫ్ ర్యామ్ మాత్రమే ఉంటుంది అనమాట. సో సాడ్లీ ఒకవేళ ఇంటర్నల్ స్టోరేజ్ కావాలనుకుంటే రియల్మీ అనేది మనకి కొంచెం బెటర్గా అయితే ఆఫర్ చేస్తుంది. ర్యామ్ ప్రకారం చూసుకుంటే రెడ్మీ అనేది కొంచెం ఎక్కువైతే ఉందన్నమాట. కమింగ్ టు ద డిస్ప్లే, సో రెండు వచ్చేసరికి మనకి 4K ప్యానల్ సపోర్ట్ చేస్తుంది. సో 55 ఇంచెస్ 4K ప్యానల్. అయితే మనకి రియల్మీలో చూసుకున్నామంటే ఈసారి వీళ్ళు ఎస్ఎల్ఈడి అయితే తీసుకొచ్చారు. సో ఆల్రెడీ నేను చెప్పాను ఎస్ఎల్ఈడి అంటే ఏంటో అనేది. సో 4K సపోర్ట్ చేస్తుంది కాబట్టి 3840x2160 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. 6:9 మనకి స్క్రీన్ రేషియో అయితే ఉంటుంది. మనకి వివింగ్ యాంగిల్ చూసుకుంటే 178 degrees వివింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. డిస్ప్లే కలర్స్ చూసుకున్నామంటే 1.07 బిలియన్ కలర్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇన్బిల్ట్గా మనకి క్రోమా బూస్ట్ అయితే కూడా ఉంది, కలర్స్ అయితే కొంచెం వైబ్రేట్గా అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా దీన్ని చెప్పినట్టుగానే మనకి లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే పొందింది. మీరు కొంచెం పిక్చర్ చూడడానికి వామ్గా అయితే కనపడుతుంది. అలాగే డిస్ప్లే మనకి HDR10+ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. సో పిక్చర్ క్వాలిటీ అనేది రియల్మీలో బాగానే ఉంటుంది. సో వీఆర్ కమింగ్ టు షామీలోకి వచ్చేసామంటే ఇందులో మనకి 55 ఇంచెస్ 4K ఎల్ఈడి డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. ఎస్ఎల్ఈడి అయితే కాదు, ఎల్ఈడి డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. 4K కాబట్టి 3840x2160 పిక్సెల్ రెజల్యూషన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంది, 178 degrees వివింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో కూడా మనకి 1.07 బిలియన్ కలర్స్కి అయితే కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి సౌండ్ క్వాలిటీ అలాగే స్పీకర్స్ గురించి మనం మాట్లాడితే రియల్మీలో మనకి ఏదైతే 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బాటంలో అలాగే బ్యాక్ సైడ్ అయితే స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట.
ఒక్కోదాని వాట్ చూసుకున్నామంటే మనకి 24 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, లైక్ మనకు ఒక హోమ్ థియేటర్ లాగా. సో అలాగైతే మనకి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి డాల్బీ ఆటెక్స్ సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంఐలో చూసుకుంటే మాత్రం 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, ఒకటి మనకి 10 వాట్స్ సపోర్ట్ అయితే చేస్తాయి, అంటే టోటల్గా మనకి 20 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సాడ్లీ ఇక్కడ మనకి డాల్బీ ఆటమ్ సపోర్ట్ అయితే లేదు, బట్ స్పీకర్ విషయానికి వచ్చేసామంటే రియల్మీ అనేది మనకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. డాల్బీ ఆటెక్స్ సపోర్ట్ చేస్తుంది, బట్ డాల్బీ ఆటమ్ సిస్టమ్ ఇంకా బాగుంది, కానీ డాల్బీ ఆడియో మాత్రం ఉండింది అనమాట. ఇంకా పోర్ట్స్ విషయానికి వచ్చేసామంటే సో గైడ్స్ రెండేళ్ళు మనకి సిమిలర్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మన రియల్మీలో చూసుకున్నామంటే ఇందులో మనకి 2 USB పోర్ట్స్ అయితే యూస్ చేశారు, 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, అలాగే మనకి 1 AV పోర్ట్ ఉంది, 2 ట్యూనర్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు ల్యాండ్ పోర్ట్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఐలోకి వచ్చేసామంటే సేమ్ ఉంటాయి, 2 USB పోర్ట్స్, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 1 ల్యాండ్ పోర్ట్ అయితే ఉంటుంది, 1 ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంది, 1 మనకి SPDIF పోర్ట్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో పోర్ట్స్ ప్రకారం చూసుకున్నామంటే సో రెండింటిలో మనకి సిమిలర్గా అయితే అంటే కొన్ని చేంజెస్ అయితే మనం గమనించవచ్చు. అయితే మనకి ఇక్కడ ఎంఐలో చూసినామంటే ఆడియో పోర్ట్ అయితే లేదు కదా, సో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. సో రెండు టీవీలో మనకి అదర్ ఫీచర్స్ అంటే లైక్ కామన్ ఫీచర్స్ గురించి మాట్లాడితే సో రియల్మీలో మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ ఉంది, 2.4 GHz అలాగే 5 GHz సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ మీద అయితే వర్షన్ రన్ అవుతుంది అనమాట. సో గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ అయితే కూడా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి ఇన్బిల్ట్గా మనకి అయితే నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ ప్రైమ్ వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తాయి, లోపల ఇన్బిల్ట్ యాప్స్ అయితే ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అదర్ మీకు ప్లే స్టోర్ నుంచి అయితే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంది. సో గూగుల్ అసిస్టెంట్ మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఏఐ కంట్రోల్ అయితే ఉంటాయి. సో లైక్ మనకి ఇంట్లో డివైజెస్ ఉంటాయి కదా AIoT, సో ఆ డివైస్ అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, వాటర్ మేబీ లైట్ కానీ స్పీకర్స్ కానీ. ఇది ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చారు టీవీ నుంచి అయితే. అలాగే మనకి క్రోమ్ కాస్ట్ బిల్డ్ అవుతుంది, మీ స్క్రీన్ మిర్రర్ చేసుకోవాలనుకుంటే మిర్రర్ అయితే చేసుకోవచ్చు. మనకి మ్యాసివ్ వీడియో కంటెంట్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్ మౌంట్ సపోర్ట్ అయితే కూడా ఉంటుంది. ఇంకా మనకి ఎంఐలోకి వచ్చేసామంటే ఎంఐలో కూడా మనకి బ్లూటూత్ వర్షన్ 4.0 సపోర్ట్ చేస్తుంది, వైఫై అయితే ఉంది. సో 2.4 GHz అలాగే 5 GHz సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ మీద అయితే రన్ అవుతుంది. సో వీళ్ళ ఓన్ ప్యాచ్ వాల్ ఉంటుంది కదా, ప్యాచ్ వాల్ మీద తీసుకొచ్చున్నారు. సో దీంట్లో కూడా మనకి ఆండ్రాయిడ్ కాబట్టి మనకి ఖచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇన్బిల్ట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ అలాగే మనకి యూట్యూబ్ అయితే ఇన్బిల్ట్గా అయితే ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది, బట్ ఇక్కడ మనకి AIoT కంట్రోల్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. స్క్రీన్ కాస్ట్ అయితే మనం మిర్రర్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఏదైనా ఫోన్ నుంచి కావాలనుకుంటే. దీంట్లో కూడా మనకి దగ్గర 70,000 ప్లస్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, హవర్స్ కంటెంట్ అయితే. సో ఇది కూడా ఒక మంచి విషయం అనమాట ఎంఐ టీవీలో అయితే. దీంట్లో కూడా మనకి ఏదైతే వాల్ మౌంట్ సపోర్ట్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్ మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్. సో రిమోట్ వచ్చేసరికి రెండింటిలో మనకి చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది, అలాగే మనకి చాలా సింపుల్ డిజైన్ అయితే యూస్ చేశారు. బట్ ఏదైతే రియల్మీలో చూసుకున్నామంటే కొన్ని బటన్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి గైస్. సో చూసుకున్నామంటే మనకి ఏదైతే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మ్యూట్ బటన్. సో మ్యూట్ బటన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఒకవేళ మీరు ఎవరైనా సడన్గా వాల్యూమ్ డౌన్ చేసుకోవాలనుకుంటే మ్యూట్ బటన్ అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది. అలాగే మనకి సర్క్యులర్ డైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి బ్యాక్ బటన్ ఉంది, మెన్యూ బటన్ ఉంది, మనకి నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ ప్రైమ్ వీడియోస్ డైరెక్ట్ యాక్టివేట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి రియల్మీ బటన్ రిమోట్ అనేది మనకు కొన్ని బెటర్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి, ఎస్పెషల్లీ మనకి మ్యూట్ బటన్ అనమాట. చాలా టీవీస్ అయితే స్కిప్ చేస్తుంటాయి. అలాగే మనకి ఎంఐలోకి వచ్చేసామంటే సో ఎంఐలో కూడా మనకి లెస్ బటన్స్ అయితే ఉన్నాయి, బట్ కాంపాక్ట్గా అయితే ఉంటుంది. పవర్ బటన్ కానీ గూగుల్ అసిస్టెంట్ బటన్ కానీ అలాగే మనకి సర్క్యులర్ డైల్ బటన్స్ అయితే ఉన్నాయి, బ్యాక్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఎంత లేదన్నా మనకి రియల్మీ టీవీ రిమోట్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది, కొంచెం ఎక్కువ మనకి బటన్స్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో కమింగ్ టు ద ప్రైస్ పాయింట్కి వచ్చేసామంటే సో ఖచ్చితంగా మనకి రెండు సేమ్ ప్రైజ్లు అయితే ఉన్నాయి, బట్ రియల్మీ అనేది కొంచెం అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్మీ ఒరిజినల్ ప్రైస్ చూసుకున్నామంటే 42,999 రూపీస్ ప్రైస్ చేశారు. అఫ్కోర్స్ మనకి దీపావళి ఆఫర్ కింద దీన్ని మనకి 39,999 రూపీస్ ప్రైస్కి అయితే తీసుకురాబోతున్నారు. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ అయితే చేసుకోండి. అలాగే మనకి ఎంఐ టీవీకి సంబంధించిన ప్రైస్ రేంజ్ చూసుకున్నామంటే దీని ప్రైస్ మనకి ప్రజెంట్ 43,999 రూపీస్ ప్రైస్ చేశారు. కొన్ని ఆఫర్స్ మేబీ ఉంటే మాత్రం మనకి ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్ వెరైటీకి ఏంటంటే మనకి రెండింటిలో ఏ టీవీ తీసుకుంటే బెటర్ అంటే మాత్రం సో ఎస్ఎల్ఈడి అనేది మనకి QLED కొంచెం సపోర్ట్గా తీసుకొస్తున్నారు. సో ఆ ప్రైస్ రేంజింగ్ మీరు ఎస్ఎల్ఈడి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. రియల్మీలో మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెడ్మీలోకి వచ్చేసరికి వీళ్ళు ఎల్ఈడి అయితే తీసుకొస్తున్నారు. ఎల్ఈడి కన్నా మనకి ఎస్ఎల్ఈడి అనేది పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది, బట్ ఏదైతే QLED అయితే కంపేర్ చేయకండి. QLED మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా అయితే ఉంటుంది కంపేర్ టు ఎస్ఎల్ఈడి అయితే. సో ఆ ప్రైస్ రేంజ్ మనకి 39,999 రూపీస్కి ఆ టీవీ కానీ వస్తే మాత్రం మీరు కళ్ళు మూసుకొని అయితే రియల్మీ టీవీని అయితే తీసుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్ మనకు బాగుంది, బట్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది కదా. బిల్డ్ క్వాలిటీ అనేది మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మీకు బిల్డ్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే
అక్కడ మీకు నోకియా అయితే ఉంది, అలాగే మీకు వన్ ప్లస్ అయితే కూడా ఉందన్నమాట. సో వాటిని అయితే మీరు తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి. బట్ క్రిటికల్గా మీ ప్రైస్ రేంజ్ అనేది 40,000 రూపీస్కి వస్తే మాత్రం అక్కడ మీరు ఖచ్చితంగా రియల్మీని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అది వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అయితే అవుతుంది మీకు ఇక్కడ. సో చూద్దాం, మనకి అయితే మీకు నోకియా టీవీని కంపేర్ చేసి చూపించమంటే మాత్రం నేను కంపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఈ వీడియోలో గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ తరపు నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇంతే ఈ వీడియోలో, అండ్ మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.